అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా 'పుష్ప 2 ది రూల్'. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 12,000కి పైగా స్క్రీన్ల మీద వివిధ ఫార్మాట్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి టీడీ వెర్షన్‌ని విడుదల చేయట్లేదు. మూవీని 3డీ వెర్షన్‌కి అనుగుణంగా షూట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్స్‌లోనూ 2డీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వస్తుంది. సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వెర్షన్‌లో చూద్దామని టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ షో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. లేదా అదే స్క్రీన్‌లో 2డీ వెర్షన్‌లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాలు చెప్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటువంటి యాక్షన్ థ్రిల్లర్ మొత్తం 7 ఫార్మాట్‌లలో ఐమాక్స్, డాల్బీ, డీ-బాక్స్, ఎఫ్‌డిఎక్స్, ఐస్, 2డీ, 3డీగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో తెస్తున్నారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కి సంబంధించినటువంటి ప్రింట్ దాదాపు సిద్ధమైంది. థియేటర్ వెర్షన్‌కి ఒకటికి 2 సార్లు ఏసి చూసుకుంటున్నారు. ఏవైనా చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఉంటే ఈ రోజు రాత్రిలోగా పూర్తి చేయాలని సుకుమార్ టీమ్ గట్టిగానే కష్టపడుతోంది. మరోవైపు బుక్ మై షోలో 'పుష్ప 2' టికెట్ బుకింగ్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతో మరో రికార్డు 'పుష్పరాజ్' యొక్క సొంతమైంది. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా మిలియన్ టికెట్ల నుంచి 2,000,000 టికెట్ల వరకు అమ్ముడుపోయినటువంటి రికార్డ్‌ని ఈ సినిమా సాధించుకోగలిగింది. మరోపక్క ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్నందున 'పుష్ప 2' సినిమాని ప్రదర్శన నిలిపివేయాలని అభ్యర్థన హైకోర్టు తిరస్కరించింది. సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల సినిమా ప్రదర్శన నిలిపేయాలంటూ సికింద్రాబాద్‌కి చెందిన శ్రీశైలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ మౌసమి చటర్జీ విచారణ చేపట్టారు. సెన్సార్ బోర్డు తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చిత్రాన్ని వీక్షించి 5 మార్పులు చేయాలని బోర్డు సూచించిందని, ఆ తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేసిందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేవలం టీజర్‌ను పరిగణలోకి తీసుకుని ఊహాజనితంగా పిటిషన్ వేశారని తప్పుపట్టారు. సినిమా విడుదలకి 3 రోజుల ముందు హడావుడిగా పిటిషన్ వేయడం మీద సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ దశలో ప్రదర్శన నిలిపివేస్తే నిర్మాత, దర్శకుల మీద ప్రభావం పడుతుందని పిటిషన్ కొట్టేశారు. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు జరిమానా విధిస్తామని, ఈ మొత్తాన్ని మహిళా శిశు సంక్షేమ కృషి చేసేటువంటి స్వచ్ఛంద సంస్థకు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ రేటు పెంపును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బెనిఫిట్ షో టికెట్ రేటు పెంపులకు ప్రభుత్వం అనుమతించదని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సతీష్ కమాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ విజయ్ సేనారెడ్డి విచారణ చేపట్టారు. చిత్రం విడుదలకు 2 రోజుల ముందు పిటిషన్ వేసి ఉత్తర్వులు కోరడం సరికాదన్నారు. బెనిఫిట్ షోలకు సంబంధించి ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంత వసూలైందన్న వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నిర్మాతలను ఆదేశించారు. బెనిఫిట్ షోతో వచ్చినటువంటి సొమ్మును ఏ రకంగా వెచ్చిస్తారని ప్రశ్నించారు. టికెట్ ధరల పెంపు మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణని ఈ నెల 17 తారీఖు వాయిదా వేశారు.